Question. ఏ రాష్ట్ర ప్రభుత్వం రక్షణ తయారీ కేంద్రాల కోసం 12,500 ఎకరాల భూమిని కేటాయించింది? Option A. మధ్యప్రదేశ్, Option B. గుజరాత్, Option C. ఉత్తరప్రదేశ్, Option D. తమిళనాడు. The correct answer is ఉత్తరప్రదేశ్. question. డిఫెన్స్ టెక్ హబ్ను ఏర్పాటు చేయడానికి భారత సైన్యంతో ఏ సంస్థ సహకరించింది? Option A. ఐఐటి బాంబే, Option B. ఐఐటి మద్రాస్, Option C. ఐఐటి హైదరాబాద్, Option D. ఐఐటి కాన్పూర్. The correct answer is ఐఐటి హైదరాబాద్. question. వ్యూహాత్మక రక్షణ కోసం భారత సైన్యం ఆవిష్కరించిన కొత్త కమాండో దళం పేరు ఏమిటి? Option A. గరుడ కమాండో, Option B. భైరవ్ కమాండో, Option C. ఘాటక్ కమాండో, Option D. మార్కోస్. The correct answer is భైరవ్ కమాండో. question. ఏ దేశ రక్షణ దళం అంతరిక్ష సంఘర్షణ పరీక్షలో పాల్గొంటోంది? Option A. ఆస్ట్రేలియా, Option B. కెనడా, Option C. న్యూజిలాండ్, Option D. జర్మనీ. The correct answer is న్యూజిలాండ్. question. బ్రిటన్ నుండి పవిత్రమైన తివాచీ రుణం పొందడానికి ఏ రాష్ట్రం సిద్ధంగా ఉంది? Option A. పశ్చిమ బెంగాల్, Option B. అస్సాం, Option C. మణిపూర్, Option D. మేఘాలయ. The correct answer is అస్సాం. question. పీవీసీ రేషన్ కార్డులను ప్రవేశపెట్టిన ఈశాన్య రాష్ట్రాలలో మొదటిది ఏది? Option A. అస్సాం, Option B. మణిపూర్, Option C. త్రిపుర, Option D. మిజోరం. The correct answer is త్రిపుర. question. భారతదేశం, చైనా సరిహద్దు వాణిజ్యం కోసం ఉత్తరాఖండ్లో ఏ కనుమను తిరిగి తెరవనున్నారు? Option A. నాథులా, Option B. లిపులేక్ కనుమ, Option C. జోజిలా, Option D. ఖర్దుంగ్లా. The correct answer is లిపులేక్ కనుమ. question. చెట్ల పెంపకం కోసం గ్రీన్ క్రెడిట్ లెక్కించడానికి ఇటీవల ఏ సంస్థ ఒక పద్ధతిని విడుదల చేసింది? Option A. నీతి ఆయోగ్, Option B. పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, Option C. ఆర్బీఐ, Option D. ప్రపంచ బ్యాంకు. The correct answer is పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ. question. స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ 2024లో ఏ రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయి? Option A. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు. Option B. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, అస్సాం, త్రిపుర. Option C. కర్ణాటక, కేరళ, తెలంగాణ. Option D. రాజస్థాన్, పంజాబ్, హర్యానా. The correct answer is మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, అస్సాం, త్రిపుర. question. భారతదేశం 2026లో న్యూఢిల్లీలో నిర్వహించనున్న బ్రిక్స్ సమ్మిట్కు ఏ నాయకుడిని ఆహ్వానించింది? Option A. వ్లాదిమిర్ పుతిన్, Option B. జో బిడెన్, Option C. షీ జిన్పింగ్, Option D. ఇమ్మాన్యుయేల్ మాక్రాన్. The correct answer is షీ జిన్పింగ్. question. దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల నుండి అంతర్లీన రక్షణతో డిటర్జెంట్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? Option A. ఐఐటి బాంబే, Option B. ఐఐటి ఢిల్లీ, Option C. ఐఐటి మద్రాస్, Option D. ఐఎస్సి బెంగళూరు. The correct answer is
ఐఐటి ఢిల్లీ. Question. 2024 సంవత్సరానికి బిజు పట్నాయక్ స్పోర్ట్స్ అవార్డులను ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? Option A. పశ్చిమ బెంగాల్, Option B. ఒడిశా, Option C. జార్ఖండ్, Option D. బీహార్. The correct answer is ఒడిశా. Question. భారత జనాభా లెక్కల సేకరణ 2027 కోసం ఏ కేంద్ర పాలిత ప్రాంతం సన్నాహాలు ప్రారంభించింది? Option A. లక్షద్వీప్, Option B. పుదుచ్చేరి, Option C. ఏ మరియు ఎన్ దీవులు, Option D. డామన్ మరియు డయ్యూ. The correct answer is ఏ మరియు ఎన్ దీవులు. Question. మిజోరాంలో ఏ రైల్వే లైన్ చారిత్రాత్మక మైలురాయిగా పూర్తవుతోంది? Option A. లుమ్డింగ్, బదర్పూర్, Option B. బైరాబి, సైరాంగ్, Option C. సిల్చార్, జిరిబామ్, Option D. గౌహతి, దిబ్రూగర్. The correct answer is బైరాబి, సైరాంగ్. Question. యుద్ధ్ కౌశల్ 3.0 సమయంలో భారత సైన్యం ఇటీవల ఏ రాష్ట్రంలో పోరాట సన్నద్ధతను పరీక్షించింది? Option A. లడక్, Option B. సిక్కిం, Option C. అరుణాచల్ ప్రదేశ్, Option D. ఉత్తరాఖండ్. The correct answer is అరుణాచల్ ప్రదేశ్. Question. వాణిజ్యం మరియు సరిహద్దు నిర్వహణను బలోపేతం చేయడానికి పాకిస్తాన్ ప్రారంభించిన ల్యాండ్ పోర్ట్ అథారిటీ పేరు ఏమిటి? Option A. పాకిస్తాన్ బోర్డర్ ఏజెన్సీ, Option B. ల్యాండ్ పోర్ట్ అథారిటీ, Option C. ట్రేడ్ ఫెసిలిటేషన్ అథారిటీ, Option D. బోర్డర్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్. The correct answer is ల్యాండ్ పోర్ట్ అథారిటీ. Question. తెలంగాణ అసెంబ్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎంత శాతం కోటాకు బిల్లులను ఆమోదించింది? Option A. 33%, Option B. 35%, Option C. 42%, Option D. 50%. The correct answer is 42%. Question. మొదటిసారిగా శాస్త్రవేత్తలు జీవకణాలను దేనిని సృష్టించడానికి ప్రోగ్రామ్ చేశారు? Option A. కృత్రిమ అవయవాలు, Option B. జీవ క్యూబిట్లు, Option C. సింథటిక్ డిఎన్ఏ, Option D. స్వయం నకిలీ ప్రోటీన్లు. The correct answer is జీవ క్యూబిట్లు. Question. ప్రభుత్వం ఏ పథకాల కింద గిగ్ మరియు ప్లాట్ఫారం కార్మికులను కవర్ చేయడానికి యోచిస్తోంది? Option A. పీఎం జన్ ధన్ యోజన, Option B. ఈ శ్రమ్ మరియు ఆయుష్మాన్ భారత్, Option C. అటల్ పెన్షన్ యోజన, Option D. పీఎం ముద్ర యోజన. The correct answer is ఈ శ్రమ్ మరియు ఆయుష్మాన్ భారత్.